జనరల్ గా చాలా మంది యూత్ ఎస్పెషల్లీ విలేజెస్ లో ఉండేవాళ్ళు లేదంటే స్మాల్ టౌన్స్ లో ఉండేవాళ్ళు గవర్నమెంట్ జాబ్స్ కి ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. ఈవెన్ వాళ్ళు ఇంకా అదే మెంటాలిటీలో ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ అంటే ఈజీగా ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టే అన్నట్టు థింక్ చేస్తూ ఉంటారు. సో గవర్నమెంట్ జాబ్ బెస్ట్ అంటారా, ప్రైవేట్ జాబ్ బెస్ట్ అంటారా? సార్ గవర్నమెంట్ జాబ్ అన్నాను కదా, మనకు టెన్షన్ లేకుండా కంఫర్ట్ జోన్ లో ఉండాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్. ఓకే. నేను కింగ్ లాగా బతకాలి అనుకుంటే గవర్నమెంట్ జాబ్ వద్దు. ఓకే. నేను అందుకే నా కూతుళ్ళిద్దరికి నేను అసలు రికమెండ్ చేయను కూడా చేయలేదు. గవర్నమెంట్ జాబ్ రికమెండ్ చేయలేదు అసలు వద్దనే కూడా చెప్తాను. ఓకే. కానీ నువ్వు ఇనిషియల్ గా ఏదన్నా కష్టపడిన ప్రైవేట్ కంపెనీలో అక్కడ నీ ఎఫర్ట్స్ కి ప్రపోర్షనల్ టు యూ కెన్ ఎర్న్ ఈవెన్ ఆఫ్టర్ సమ్ టైం. కరెక్ట్. సో ఇక్కడ ఏంటంటే గాడిదైనా గుర్రమైనా ఒకటే. కరెక్ట్. సో పని చేసేవాడు ఎప్పుడు ఇటు మెంటాలిటీని బట్టి ఉండేది, చేసేవాడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు. కరెక్ట్. చేయనోళ్ళు ప్రతి రోజంతా కొన్ని సంవత్సరాలు కూడా చేయకుండా కూడా ఏం ఊరుకోరు. ఏదో స్టేజ్ లో ఎక్కడో చోట దెబ్బ అనేది ఉంటుంది. ఓకే. నవే డేస్ సినారీ అంతా చేంజ్ అయిపోయింది కదా సార్. ఒకప్పుడు ఏంటంటే 4 డబ్బులు దాచిపెట్టుకుని తర్వాత ఖర్చు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు ముందు అంత ఖర్చు పెట్టుకుని మిగిలితే దాచిపెట్టుకున్న వారికి స్టేజ్కి వచ్చారు. సో అలా ఉండాలంటే ఖచ్చితంగా మంచి ప్రైవేట్ జాబ్ లో చూసుకోవాలి.